మనిషి సహజంగా ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుంటే బతికేస్తుంటాం. అదేవిధంగా ఆశ, నిరాశల ఆరాటం, చీకట వెలుగుల చెలగాటం. అయితే ఈ మధ్యకాలంలో ఒక పదం తరచూ మనం వింటున్నాం. అదే డిజిటల్ అరెస్టుల పేరిట సైబర్ నేరగాళ్లు పన్నుతున్న మాయావ్యూహంలో ఇప్పుడు ఉన్నత విద్యావంతులు సైతం చిక్కుకుంటున్నారు. అంటే అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. కాకి బట్టలేసుకొని వీడియో కాల్స్ చేసే మోసగాళ్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనో, మాదక ద్రవ్యాల రవాణాలో పాలు పంచుకున్నారనో, మనీ లాండరింగ్కి పాల్పడ్డారనో ఏదో ఒక తప్పుడు నేరారోపణ చేయగానే వణికిపోతున్నారు. ఆ భయంలో సైబర్ బందిపోట్లు చెప్పిందల్లా చేస్తూ చివరికి కట్టుబట్టలతో మిగులుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట ఇటీవల గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన ఓ వైద్యురాలిని వంచిన కేటుగాళ్లు 19 కోట్లకు పైగా కొట్టేశారు. ఇల్లు అమ్మించి, బంగారం కుదవ పట్టించి మరీ ఆమె నుంచి సొమ్ము కాజేశారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు వంటి మహానగరాల్లోనే కాదు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రం వంటి పట్టణాలలోనూ కొన్నాళ్లుగా ఇలాంటి కేసులు ఎక్కువగా ఎలుగు చూస్తున్నాయి. తమ వలలో పడని వారికి మానసికంగా నరకం చూపిస్తున్న డిజిటల్ దొంగల ముఠాలు బాధితుల ఖాతాను వారి చేతిలోనే ఖాళీ చేయిస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషర్ మెహతా కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించినట్లు, డిజిటల్ అరెస్టుల సమస్య తీవ్రత ఇప్పుడు అన్యూహ స్థాయికి చేరింది. ఏమరపాటుగా ఉండేవారిని మాయమాటలతో మభ్యపెట్టి వ్యక్తిగత సమాచారం రాబట్టి వారి ఖాతాల్లోని డబ్బును స్వాహా చేసే సైబరాసురులు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ తిష్టవేశారు. వారికి తోడు సిబిఐ, ఈడీ, క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్తల నుంచి బ్యాంకర్ల వరకు అందరినీ బురిడీగొట్టించే మహామాయగాళ్లు 3 ఏళ్లగా పెట్టరేగిపోతున్నారు. అలాంటి వారి ఉచ్చులో పడి ఇటీవల ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం ₹1 కోటి పైగా కోల్పోయారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టు పోర్టల్కు డిజిటల్ అరెస్టులపై 2022లో 39,925 ఫిర్యాదులొస్తే 2024లో అలాంటివి 1,23,000కు పెరిగిపోయాయి. బాధితులు కోల్పోయిన సొమ్ము విలువ కూడా 2 ఏళ్ల కిందటితో పోలిస్తే నిరుడు 21 రెట్లు అధికమై 1935 కోట్లకు చేరింది. ఈ ఏడాది మొదటి 2 నెలల్లోనే 17,718 డిజిటల్ అరెస్టుల సంఘటనలు నమోదయ్యాయంటే నేరగాళ్లు ఎంతగా చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టాల్లో లేనేలేదు, అది ముమ్మాటికి అబద్ధం అంటూ ప్రధాని మోదీ నిరుడు జనభారతాన్ని జాగృతం చేశారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే సైబర్ నేరాలపై ప్రజానికానికి విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా అభిప్రాయపడ్డారు. ఏదో ఒక విధంగా ఆధార్, పాన్ కార్డుల వివరాలు సేకరించి వాటినే బూచిగా చూపించి బెదిరింపులకు దిగే డిజిటల్ దోపిడీదారుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లకు, ముఖ్యంగా వీడియో కాల్స్కు స్పందించకూడదన్న సంగతి స్మరణలో ఉంచుకోవాలి. పోలీసుల్లా వేషాలు కట్టి న్యాయస్థానాల పేరిట ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ ప్రజల్ని ఏమార్చుతున్న ప్రబుద్ధుల ఆగడాలను సాధారణ నేరాలుగా పరిగణించకూడదు. వ్యవస్థలపై ప్రజా విశ్వాసాన్ని పెళ్లగించే మహా అపరాధాలుగా వాటిని గుర్తించాలన్న సుప్రీం సూచనను ప్రభుత్వం శిరసావహించాలి. కేంద్ర రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా సైబర్ చోర్లపై, వాళ్ల కాజేసిన సొత్తుపై దారి మళ్లించడానికి మ్యూల్ ఖాతాలను సమకూర్చే వారిపై ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా సైబర్ నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. బెయిలు రానటువంటి శిక్షలు వేసి శాశ్వత జీవిత ఖైదును కూడా విధించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆ విధంగా డిజిటల్ అరెస్టులకి, డిజిటల్ నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా భారత శిక్షాస్మృతి ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.
జై హింద్.